హలో ఎవ్రీవన్, నేను వేణు. ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో మనం క్రియేట్ చేసిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టేటస్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కేఎంవి టెక్నాలజీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కేఎంవి టెక్నాలజీస్ హైదరాబాద్ బేస్డ్ ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ కన్సల్టెన్సీ. కేఎంవి టెక్నాలజీస్ నుంచి వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అందించబడతాయి. అవేంటో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం ప్రీవియస్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 అనే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ప్రాజెక్ట్ స్టేటస్ నా స్టార్టెడ్ అని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఆ స్టేటస్ని ఇన్ ప్రోగ్రెస్కి ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ సర్వర్కి లాగిన్ అయ్యాను. సర్వర్కి ఎలా లాగిన్ అవ్వాలో తెలుసు మీకు. యూజర్ ఐడి, పాస్వర్డ్, సైన్ ఇన్. సర్వర్కి లాగిన్ అయ్యాను. నెక్స్ట్ సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ మీకు తెలుసు. ఇది సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్, సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నావిగేటర్, మై ఎంటర్ప్రైజ్, సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఇలాగైనా ఎంటర్ అవ్వచ్చు. క్లిక్ ఆన్ సెటప్ అండ్ మెయింటెనెన్స్, సెటప్ ఫైనాన్షియల్స్, సెటప్ ఫైనాన్షియల్స్, గో టు టాస్క్స్. రైట్ సైడ్ బటన్ ఉంది కదా, టాస్క్స్. క్లిక్ ఆన్ టాస్క్స్ బటన్. క్లిక్ ఆన్ మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. క్లిక్ ఆన్ మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 ఉంది. క్లిక్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007. ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 007 స్టేటస్ నా స్టార్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే స్టేటస్ నా స్టార్టెడ్ అని చూపిస్తుంది. దీన్ని మనం ఇన్ ప్రోగ్రెస్కి చేంజ్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఎడిట్ బటన్ ఉంది కదా, స్క్రీన్లో రైట్ సైడ్ ఎడిట్ బటన్ ఉంది కదా. క్లిక్ ఆన్ ఎడిట్ బటన్. క్లిక్ ఆన్ ఎడిట్ బటన్. స్టేటస్ ఇక్కడ నా స్టార్టెడ్ ఉంది. దీన్ని మనం ఇన్ ప్రోగ్రెస్కి చేంజ్ చేద్దాం. ఎందుకంటే మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో సెటప్స్ చేయబోతున్నాం మనం, కాబట్టి స్టేటస్ని ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టేటస్ చూస్తే ఇన్ ప్రోగ్రెస్కి చేంజ్ అయింది. ఈ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టేటస్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ డన్ బటన్. అగైన్ క్లిక్ ఆన్ డన్ బటన్. Keep watching KMV Technologies YouTube channel. Like, share and subscribe for more videos. Thank you.